సింగరేణి సంస్థలో పారదర్శకంగా బొగ్గు ఉత్పత్తి జరుగుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీఎస్ లో జిల్లా స్థాయి బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి నుంచి ఎలాంటి బొగ్గు నిల్వలు బయటకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఈ విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో కార్మికులతో జరిగిన సమావేశంలో వెల్లడించారన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఏమైనా సందేహాలు ఉంటే విచారణ చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఏ ఒక్క బొగ్గు పెళ్ళ కూడా చోరీ కావడానికి వీలు లేదని ఓపెన్ హౌస్ లో అధికారులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గారు మరి అనేక మంది ఇచ్చిన కంప్లైంట్లకు సంబంధించి విచారణ జరుపుతున్నామని చెప్పింది. ఆ విచారణకు సంబంధించిన రిపోర్ట్ రాగానే ప్రజలకు తెలుస్తుంది. కోల్ మినిస్టర్ గారికి కూడా మేము మనవి చేస్తాము. ఈ రోజు వారికి ఏదైనా ఆధారం అంటే దానిపైన ఎంక్వైరీ చేస్తాం. ఎప్పటి నుంచి ఆ విధంగా వస్తుందో అది కూడా ఆధారం చేస్తాం. ఎందుకు ఏ విధంగా వస్తుందని వారు స్పష్టంగా చెప్తే దానిపైన ఎంక్వైరీ చేస్తామని భట్టి గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడంగానే వెంటనే స్పందించి బీజేపీకి సంబంధించిన గౌరవ కేంద్ర మంత్రి గారు ఈ విధంగా రాయడం స్పష్టంగా కనబడతా ఉంది. దీని ఉద్దేశం పొలిటికల్ గా రాజకీయ పరంగా చేస్తా ఉన్నారో స్పష్టంగా కనబడతా ఉంది.